వాళ్ళ మీద కన్నయ్య వీళ్ళ మీద కన్నయ్య అంటే ఎవడో అపార్థం చేసుకుని నా మీద కన్నేస్తాడు. కాస్త కనిపెట్టుకుని ఉండు. ఓకే ఓకే. అయినా ఇద్దరిని వాళ్ళు ఇంకా రాలేదేంటి? నీకున్న ఆరాటం వాళ్ళకెందుకుంటుంది? నీకు కోట్లు మిస్ అవుతాయన్న భయం, వాళ్ళకి నీ కొడుక్కి ఇంకో సంబంధం వస్తుందా చస్తుందా అన్న ధైర్యం. ఏమన్నాను? ఓ అలా అనకూడదు కదా. రే తరుణ్, టైం అయిపోతుంది, వీళ్ళు ఇంకా రాలేదా? అదే కదా నా టెన్షన్. అయ్యో అదిగో వచ్చేస్తున్నారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. అమ్మ ధరణి, బాగున్నావా? బాగున్నానండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇంకా రాలేదేంటి ఈ సంబంధం? ఏ సౌమ్య, మూసుకొని ఉండు. అమ్మో, ఎంత పెద్ద బంగ్లా! మా కేశవ ధరణిని చేసుకుంటే ఈ ఆస్తంతా మాదే అవుతుంది. సరే నించునే ఉన్నావే, రామ్మ కూర్చో. రెండమ్మ కూర్చోండి. శారదా, శారదా, చూసింది చాలు, కోరుకున్నది చాలు. మెడ దించు, మెడకు క్రాకులొస్తాయి, నీ మెడ పట్టుకుంటుంది. పద పద. రామ్మ కూర్చో. ఏంటమ్మా ధరణి, కాబోయే శ్రీవారి కోసం చూస్తున్నావా? వాడు రెడీ అవుతున్నాడు. ఆ ధీరజ్కి కొంచెం సోకులు పిచ్చి. ప్లీజ్ సౌమ్య. అక్క, వీళ్ళకి తాగడానికి టీలు కాఫీలు ఏమన్నా? తెస్తాను. పంతులు గారు ఆల్రెడీ ఫోన్ చేశానక్క, దారిలో ఉన్నారంట, వచ్చేస్తా. నేను ఇప్పుడే వస్తాను. సౌమ్యరా. శారద గారు కూర్చోండి. కూర్చోమ్మా ధరణి, వచ్చేస్తారులే. ఇంతకీ మీ నాన్నగారు ఎప్పుడు వస్తున్నారమ్మా? 2-3 రోజుల్లో వచ్చేస్తానన్నారండి. మంచిదే, పెళ్లి టైం కల్లా వచ్చేస్తారనమాట. ఈవిడొచ్చిందేంటి? మళ్ళీ చెడగొట్టడానికా? ఖచ్చితంగా అందుకే వచ్చుంటుంది. అమ్మా, ఈవిడొచ్చిందేంటి? ముహూర్తాలు పెట్టుకోనివ్వదా? ఛ, అలా ఎందుకు అనుకోవడం? ఆవిడ గుడాగారి భార్య, అందుకే వచ్చింది. ఎలారా భగవంతుడా అనుకున్నాను. జననీ గారు వచ్చారు, ఇంక నేను రిలాక్స్గా ఉండొచ్చు. రండి జనని గారు. రాజనని, రామా కూర్చో. మధు కూర్చో, కూర్చో. ఎన్ని కప్పుల్లో పోస్తున్నావు? వాళ్ళిద్దరూ మనం 4, మొత్తం 6. సరిపోవు. ఏ పంతులు గారు వచ్చేసారా? పెద్ద పంతులమ్మ వాళ్ళ అమ్మాయి వచ్చారు. పెద్ద పంతులమ్మ ఎవరు? ఈ ఇంటి ఓనర్ జనని మధుతో వచ్చింది. దాన్ని ఎవరు పిలిచారు? అదెందుకు వచ్చింది? ఏ జనని, నువ్వెందుకు వచ్చావే? ఎవరు పిలిచారని వచ్చావు? పెళ్లి ఆపేశావు, ఇప్పుడు ముహూర్తాలు చెడగొడదామని వచ్చావా? ముహూర్తాలా? నాకు ఏ ముహూర్తాల సంగతి తెలీదు. నేను మధు అలా వెళ్తూ హరిని చూసి వెళ్దామని వచ్చాం. అయినా మూడాలలో ముహూర్తాలేంటి? మూడాలు వెళ్ళాకే ముహూర్తాలు.
అలాగా? అసలు దేనికి ముహూర్తాలు? నా కొడుకు పెళ్లికి. ఓహో, మీ ముహూర్తాలు మీరు పెట్టుకోండి, నాకేం అభ్యంతరం. నేను రావడం మీకు అభ్యంతరం అయితే నేను వెళ్ళిపోతాను. ఏం హరి, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? అమ్మయ్యా, వెళ్ళిపోతుంది. అదేంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఇక్కడ ప్రోగ్రాం తప్పించేదెవరో? సర్లే, వెళ్ళిపోదాం పద. అమ్మా మధు, అమ్మా నువ్వుండు. నీ ఇంటికి నువ్వెందుకు వచ్చావని అడగడానికి ఆవిడెవరమ్మా? ఆవిడ మాటకి విలువిచ్చి నువ్వు వెళ్ళడం ఏంటి? ఈ ఇల్లు నీది, ఇక్కడ హక్కులు అధికారాలు పెత్తనం నీది. సొంత ఇల్లు లేక నీ పంచన కార్యాలు చేసుకునేది అసలు నిన్ను పర్మిషన్ అడగాలి, కానీ నిన్ను ప్రశ్నించడం ఏంటి? వెళ్లాల్సిన అవసరం అసలు లేదమ్మా. తరుణ్ చాలా కరెక్ట్ గా మాట్లాడాడు కదా. నువ్వు వాగితే పళ్ళు రాలతాయి. ఎవరివి రాలుతాయో కాస్త ఆగితే తెలుస్తుంది. అదేంటి జనని, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి? ఉండు జనని. కనీసం నువ్వైనా ఇలా ఉంది అని చెప్పి రాజనని అని అన్నావా గుణ? అయినా ఎందుకులే, వారికి నేను రావడం ఇష్టం లేదు. ఎందుకు అనవసరంగా వాళ్ళ మనసు కష్టపెట్టడం? జనని, తరుణ్ అన్నది నిజం. ఇది నీ ఇల్లు, నా భార్యగా పక్కనుండు. ధీరజ్ ధరణిల పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నావు. తరుణ్ని చూడ్డానికి వచ్చినా నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. ప్లీజ్ ఉండు జనని. నువ్వు చెప్తే ఉంటాను గుణ, ఎందుకంటే ఈ ఇల్లు నీది, ఈ ఇంటి యజమానివే. ఈవిడ అహం మీద చెప్పుతో కొట్టింది. లేకపోతే ఇలా వచ్చిన జననిని పో అనడానికి ఈవిడెవరు? కానీ శక్తి కూడా ఒక్క మాట చెప్తే ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎందుకనదు? అంటుంది. గుణే ఉండమన్న తర్వాత చచ్చినట్టు అంటుంది. ఏ శక్తి? ఉండమంటావా? సరే. అమ్మా నువ్వురా, కూర్చో కూర్చో. మధు కూర్చో. ధరణి నువ్వు కూర్చో అమ్మా. ఆంటీ కూర్చోండి. కూర్చోనన్నా. వెళ్ళిపోతుందేమో అని భయం వేసింది. ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఖచ్చితంగా ఈ ముహూర్తాలు ముడిపడవు. ఏంటండి నగలు అంతలా సర్దుకుంటున్నారు? 1 గ్రామా? విరుగుతాయని భయమా? 1 గ్రామ్ ఏంటి 1 గ్రాము? మేలిమి బంగారం మా ఆయన దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. లేనోళ్ళు అన్నారు. ఆవిడ అన్ని నగలు వేసుకుంటే నువ్వేం వేసుకోకపోతే ఎలా? మెడ బోసిగా ఉండటం ఏం బాగోలేదు. నాకే ఇన్సల్టింగ్ గా ఉంది. పద, దాని రోగం కుదిరిస్తా.
అన్నీ కాస్ట్లీవే. ఏ సెట్ అయినా లక్షల్లోనే. అందుకే శక్తి కన్ను ఈ ఆస్తి మీద పడింది. అప్పనంగా అందుకోవాలని చూస్తుంది. ఎంతైనా ఉన్నోళ్ళు ఉన్నోళ్లే. ధరణి మా ఇంట పడితే ఈ ఇల్లు మాదవుతుంది. అక్కడ హాల్లో గుణాగారు కూర్చునే కుర్చీలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కాలు ఊపుతూ కూర్చోవచ్చు. తీసి పక్కన పెడుతున్నావు? ఆహారం అంటే నీకు ఇష్టం కదా? ఇష్టమే కానీ దానికి చిన్న డ్యామేజ్ ఉంది. శుభకార్యంలో డ్యామేజ్ నగలెందుకు? ఆ తర్వాత తీసుకెళ్లి షాప్లో ఇస్తా, పెళ్లికి వేసుకోవచ్చు. ఇష్టమైన నగ వేసుకోవడానికి వాయిదాలేంటి? ఇలా ఫోన్ చేసి పిలిస్తే అలా వస్తాడు. చిటికలో నగ రిపేర్ చేసి చేతిలో పెడతాడు. అవునా? పైగా నాకు తెలిసిన వాడున్నాడు, పిలుస్తానుండు. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, గుణశేఖర్ హాస్పిటల్. నమస్తే మేడం. గుర్తుపట్టారా? భలే వారే, సార్కి కాబోయే వారే కదా మీరు. మరేం లేదు, ఒక నెక్లెస్ కాస్త డ్యామేజ్ ఉంది. ఇంట్లో ఫంక్షన్ ఉంది, అర్జెంటుగా రిపేర్ చేయాలి. ఎవరినైనా పంపిస్తారా? నెక్లెస్ ఇస్తాము, రిపేర్ చేసి వెంటనే ఇచ్చేయాలి. అట్లాగే మేడం, కుర్రాడిని పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమన్నాడు సౌమ్య? వస్తున్నాడు కుర్రాడు, రిపేర్ అయిపోతుందిలే. ధీరజ్, క్షణాలివి ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా? నిజం చెప్పు ధీరజ్, నీకు పెళ్లి ఇష్టం లేదు కదా? మీ అమ్మగారి బలవంతం మీదనే ఆవిడ కోరిక తీర్చడానికి నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా? నీ ఆలోచనలు వేరు, నువ్వు ఊహించుకునే లైఫ్ వేరు కదా. లోపల ఎక్కడో మనసులో నీకు నన్ను మోసం చేస్తున్నానన్న భావన ఉంది కదా. ఇదేంటి ఎలా మాట్లాడుతుంది? ధరణికి ఏమైనా నిజం తెలిసిపోయిందా? ఎవరైనా మన గురించి బ్యాడ్గా నూరు పోసారా? నేను సరిగ్గా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు, ఆ తర్వాతే పిలువు. ఏం మాట్లాడుతున్నావు ధరణి? నాకు అసలేం అర్థం కావడం లేదు. అర్థం అవ్వడానికి నా ప్రశ్నలు నిజమైతే కదా. ఎందుకు ధీరజ్ అంత టెన్షన్ పడ్డావు? జస్ట్ జోక్ చేసా. జోకా?
అమ్మా, గుండె ఆగిపోయినంత పనైంది. నా ధరణి ఏంటి ఇలా అడుగుతుందని కంగు తిన్నాను. అమ్మో, దడుచుకున్నాను తెలుసా? ఏంటి నన్ను చూసి దడుచుకున్నావా? ఛ, నీ ప్రశ్నలని. అయినా ఇంకా వస్తావని నీకోసం ఎంతసేపు చూడాలి? ఇంకా నా వల్ల కాక సిగ్గు వదిలి నిన్ను వెతుక్కుంటొచ్చా. థ్యాంక్ యూ. నువ్వు ఇలా రావడం కూడా మంచిదే. ఎందుకు? ఇదొక స్వీట్ మెమరీలా మిగిలిపోతుంది. సరే, ఇంకా ఏంటి లేటు? తయారైంది చాలు, బయలుదేరు. నువ్వు లేకుండా ఒక్కదాన్ని అక్కడ కూర్చోలేను. రావాలనే ఉంది, కానీ షర్ట్ బటన్ అడ్డుపడుతుంది. షర్ట్ బటనా? ఏంటి అంటే ఒకటి బటన్ పైకి, హోల్ కిందకి ఉంది. అస్సలు కుదరడం లేదు. ఇప్పుడు టైలర్ దగ్గరికి ఎలా వెళ్దాం? వేరేది వేసుకోవచ్చు కదా. ఈ కలర్ నీకు ఇష్టమని నిన్ననే కొనుక్కున్నాను. సరే, డోంట్ వరీ, నేను సెట్ చేస్తాను. నీడిల్ థ్రెడ్ ఉందా? ఉంది, అదిగో ఆ కబోర్డ్లో. ఆగు. అరిరే అరిరే మనసే అరిరే, నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే, తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో. వేషాలు వేయకు, సూది గుండెల్లో గుచ్చుతా. గుచ్చితే నీకే ఇబ్బంది. నాకెందుకు? అక్కడున్నది నువ్వేగా. మాటలు నేర్చావు, చేతల దాకా నువ్వు రానివ్వడం లేదుగా. చైతి, అయిపోయింది బాబు, ఇంకా బయలుదేరొచ్చు. నాకేమో సిగ్గెక్కువ, నీకేమో సోకెక్కువ. సోకులన్నీ నీకోసమే డియర్. ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. దాన్ని కరెక్ట్గా అమలు చేస్తేనే రిజల్ట్ ఎక్సలెంట్గా వస్తుంది. అమలు చేయడానికి మనం ఉన్నాం కదమ్మా. అవునమ్మా, ప్లాన్ నువ్వు ఎలా చెప్తే అలా ఇంప్లిమెంట్ చేస్తాం. అమ్మా, ఎంత కష్టమైనా ఎగ్జిక్యూట్ చేయడానికి వెనకాడం. ఎస్, మనం ప్లాన్ అమలు చేయాలంటే మనకు ముందు బకరా కావాలి. అదెంత వాగితే మనకంత లాభం. దాని భుజం మీద గురిపెట్టి టార్గెట్కి బాణం వేయాలి. బలి తప్పించడమే మన లక్ష్యం. అమ్మా, అడు చూడు. బ్రహ్మాండమైన మైక్ సెట్. ఓ డీజే, ఓ ఎఫ్ఎం, ఓ బీబీసీ. గుడ్ సెలెక్షన్.
ముగ్గురు ఒకచోట చేరారేంటి? వాళ్ళు ఏకమయ్యారంటే ఆ శక్తికి మూడినట్టే. ఆ ముహూర్తాలు ఖాయమవుతాయో శక్తి మాడు పగిలే ముహూర్తం వీళ్ళు ఫిక్స్ చేస్తారో అసలు వాళ్ళ గూడు పుటాని ఏంటో అలా గోడచాటు చేసుకుని విందాం. బాంబు వాళ్ళు పెడితే ఒత్తి నేనంటిస్తా. వీళ్లకు దగ్గరయ్యి శక్తి నడ్డి విరగ్గొట్టొచ్చు. జనని దృష్టిలో పడితేనే కేశవ కళ్యాణం జరిగేది. అమ్మా అదిగో ఇంకో బకరా. శారదానా? ఏమా తనకి పెళ్లి ఇష్టం లేదా? పూర్తిగా తెలీదు, ఖచ్చితంగా చెప్పలేను. తెలుసుకుంటే పోలా, అటో ఇటు తేల్చేద్దాం పదమ్మా. సరే రండి. వీళ్ళేంటి నా వెనక పడ్డారో? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు తెలుసు కదండి. అయితే మమ్మల్ని నమ్మి మా పక్కన ఉంటారా? మీరేం చెప్పినా చేయడానికి రెడీ. ఈ ముహూర్తాలు ఆ పెళ్లి ఆపే ప్లాను మా దగ్గరుంది.